హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి వాళ్ళు, సో వాళ్ళందరికీ ఒక అప్డేట్ అనమాట. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, కొత్తగా వచ్చేసి మనకి ఆంధ్రాలో కొన్ని మెడికల్ కాలేజెస్ అండ్ తెలంగాణలో మెడికల్ కాలేజెస్, సో ఏవేమి మెడికల్ కాలేజెస్ జాయిన్ అవుతున్నాయి అంటే కొత్తగా వస్తున్నాయి. సో అండ్ అలాగే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో అదండి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇక్కడ పబ్లిక్ నోటీస్ అయితే చూడండి. ఇది కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ కంటే బెటర్, అలా అనడం కంటే బెటర్ ఒకటి మనకి అప్పీల్ చేసినటువంటి ఈ మెడికల్ కాలేజెస్, ఇందులో టోటల్గా వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 113 అప్లికేషన్స్, అంటే 113 మెడికల్ కాలేజెస్ ఆల్ ఓవర్ త్రూ అవుట్ ఇండియా నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నాయి అనమాట. సో ఇక్కడ సో ఎన్ఎంసీ వాళ్ళకి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ యూజీ మెడికల్ కాలేజెస్ అనేసి ఇచ్చారు కదా. సో అదనమాట. సో ఇక్కడ 113 అప్లికేషన్స్ అంటే 113 న్యూ మెడికల్ కాలేజెస్ త్రూ అవుట్ ఇండియా నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకున్నాయి. సో మాకు అథారిటీ ఇవ్వండి, మాకు అప్రూవల్ ఇవ్వండి, కొత్తగా ఈ ఇయర్ నుంచి కొత్తగా వచ్చేటటువంటి స్టూడెంట్స్ అందరికీ మా కాలేజీలో సీట్స్ పొందేలా చేయండి అనేసి అప్లికేషన్స్ పెట్టుకున్నాయి అనమాట. సో పెట్టుకున్న తర్వాత వాళ్ళందరికీ మెయిల్ ద్వారా అయితే వాళ్ళ డెసిషన్స్ ఏంటో ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారనమాట. సో చెప్పారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒకటి సీట్ మ్యాట్రిక్స్, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైనా ఫెసిలిటీస్ కనుక తక్కువ ఉంటే, ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఇందులో కనుక ఏమైనా ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ కావచ్చు, అంటే ఇప్పుడు ఫ్యాకల్టీకి ఉన్నటువంటి డిజిగ్నేషన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ల్యాబ్స్లో ఏమన్నా ఫెసిలిటీస్ తక్కువ ఉండడంలో కావచ్చు, క్లాస్ రూమ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, సో అవన్నీ చూసి వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. కాబట్టి సో అదంతా ఏమైనా తక్కువ కనుక పడి ఉంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా అయితే ఆ కాలేజ్ వాళ్ళకి, ఎన్ఎంసీ వాళ్ళు కాలేజ్ వాళ్ళకైతే మెయిల్ చేశారు. సో ఏంటి, మీరు ఇది ఇంప్రూవ్ చేసుకోండి, ఇది అవసరం లేదు, ఇది ఉంది కదా పర్లేదు, మేము అప్రూవల్ ఇచ్చేసాం అనేసి వాళ్ళు మెయిల్ చేశారనమాట. సో అయిపోయిన తర్వాత మెయిల్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, అప్రూవల్ లిస్ట్ అనేసి, న్యూలీ అప్రూవ్డ్ మెడికల్ కాలేజెస్ లిస్ట్ అని రిలీజ్ చేశారు. సో అందులో ఈ 113 అప్లికేషన్స్ నుంచి ఎన్ని రిజెక్ట్ అవుతాయో తెలియదు, ఎన్ని ఓకే అంటే అప్రూవల్ పొందుతాయో తెలియదు అనమాట. సో ఇప్పుడు ఇదనమాట ఈ పబ్లిక్ నోటీస్. సో ఇందులోంచి మళ్ళీ మనకి కొత్తగా 113 మెడికల్ కాలేజెస్ అన్నాం కదా. సో దీంట్లోంచి మన తెలంగాణలో వచ్చేసి సో 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ మన ఆంధ్ర నుంచి అయితే టోటల్గా 6 మెడికల్ కాలేజెస్ అయితే వాళ్ళైతే అంటే ఇచ్చారనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటో మెడికల్ కాలేజెస్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్, మీరు అక్కడి నుంచి పొందేసి మీరు చూసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత వచ్చేసి మనం సీట్ మ్యాట్రిక్స్ చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. అన్నగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పుత్తూరు మండల్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది ఒక మెడికల్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్ళండి మీరు కూడా. సో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల, మనకి పులివెందులలో ఉంది, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అమరావతి, సో ఇదైతే మీకు తెలుసు కదా. సో ఇవి 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి. సో ఇదనమాట. సో ఇవి మెడికల్ కాలేజెస్. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఒకటి వస్తుంది, మధ్యలో వస్తుంది, చెప్తాను. సో ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకి ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్వీఎస్ నగర్, తిరుపతి రోడ్, చిత్తూరు అనమాట. సో ఇవి టోటల్గా ఇవి అనమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాలేజెస్. ఎవరైతే ఎన్ఎంసీ వాళ్ళకి అప్రూవల్ పెట్టారో, సో మాకు ఇట్లా మరి కాలేజెస్ మేము పెట్టుకున్నాం, మాకు ఈ ఇయర్ నుంచి కౌన్సిలింగ్ జరిపేలా మాకు అథారిటీ ఇవ్వండి అనేసి చెప్పారనమాట. సో ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి సంబంధించినటువంటి కాలేజెస్ అంటే ఇప్పుడు చూసాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ, తెలంగాణ. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్, తెలంగాణలో ఉంది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు, తెలంగాణ. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం, షాద్నగర్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
ఇక్కడ నర్సంపేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ అంట. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుతుబుల్లాపూర్, గీతానగర్, మల్కాజ్గిరి, తెలంగాణ. సో ఇవి ఇట్లా ఉండగా నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి, తెలంగాణ. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవి గవర్నమెంట్. ఇక్కడ చూడండి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తెలంగాణ, నిజామాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్, తెలంగాణ. అండ్ అలాగే అంతే ఇంకా. సో ఇక్కడ మళ్ళీ మనకి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ పటాన్చెరు, సంగారెడ్డిలో ఉంది. సో టోటల్గా వచ్చేసి మనకి తెలంగాణలో 11 అండ్ మనకి ఆంధ్రలో వచ్చేసి 6 మెడికల్ కాలేజెస్ అయితే కొత్తగా అప్రూవల్ అయితే పొందనీకున్నాయి. సో ఆల్మోస్ట్ రిజెక్ట్ ఏం అవ్వవు, అన్నీ అవుతాయి. సో దీని ద్వారా మనకి సీట్స్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. సో అలాగే మనకి ఎవరికైతే 550, 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మరొక నోటీస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వచ్చిందనమాట. సో ఇదేంటంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ హ్యాస్ నాట్ యెట్ నోటిఫైడ్ ద నీట్ యూజీ అండ్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ద ఇయర్ 2024 అనేసి. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి 6th రోజు వచ్చింది. నేను నిన్ననే వీడియో చేసేవాడిని, కానీ కొంచెం సండే రోజు బిజీగా ఉండే, బయటకు వెళ్ళి ఉండే. సో అందుకోసమే చేయలేదు ఫ్రెండ్స్, సారీ ఫర్ దట్. సో ఇక్కడ పూర్తిగా ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఎన్టీఏ వాళ్ళు మనకి నీట్ యొక్క రిజల్ట్స్, ఎగ్జామ్ అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక ఎంసీసీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ఇది అన్నమాట ప్రాసెస్. కానీ ఇందులో ఏంటి అంటే, సో ఇది ఎలా ఉంటుందంటే, ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. సో ఎంసీసీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చేసి మనకి సీట్ మ్యాట్రిక్స్ అండ్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే చూసారనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నీట్ యూజీ 2024కి. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ ఇండికేటింగ్ దట్ ఇట్ విల్ ఫైనలైజ్ ద యూజీ సీట్ మ్యాట్రిక్స్ బై 3rd week of July. సో ఈ లైన్ ఇక్కడ చూసుకోండి. అండ్ పీజీ సీట్ మ్యాట్రిక్స్ బై mid-August అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఈ లైన్ చూసారు కదా మీరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే. సో సీట్ మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేశారు, 3rd week of Julyలో రిలీజ్ చేశారు అనేసి చెప్పారు. సో ఏదైనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ జరిగే ముందర ప్రతి ఒక్కరు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేయాలి, ప్రతి కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్. సో సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, అందులో కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజీకి సంబంధించినటువంటి సీట్స్ ఎన్ని ఉంటాయి అనేది డీటెయిల్గా ఇస్తారనమాట. సో అది సీట్ మ్యాట్రిక్స్. ఆ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత వెబ్సైట్లో రిలీజ్ చేసాకే నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదనమాట. సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఎప్పుడు జరిగాయి అంటే ఇక్కడ ఉదాహరణకి ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక 19/1/2022 ఉందా. ఇది వచ్చేసి ఈ కౌన్సిలింగ్ వచ్చేసి 2021కి సంబంధించినటువంటి 2021కి సంబంధించిన కౌన్సిలింగ్ వచ్చేసి 2022లో జరిగింది. అండ్ 2022కి సంబంధించినటువంటిది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, October 11, 2022లో జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ 2023కి సంబంధించినటువంటిది July 28న లాస్ట్ ఇయర్ అయితే జరిగిందనమాట. సో ఈ ఇయర్ మనకి నీట్ పేపర్ లీకేజ్ అది ఇది అని అన్నారు కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 3rd week of July లోపు ఇస్తామనేది చెప్పారు. సో మనకి 3rd week of July మోస్ట్లీ, లేదు అంటే గట్టిగా అనుకుంటే 4th week of July, అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ పోదనమాట. అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన వెంటనే మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఏఐకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది ఫైనల్ ఏఐక్యూ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ యూజీ 2024 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించిన. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటిది. సో టోటల్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కాబట్టి అన్ని కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఏసీఎస్ఆర్ గౌట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, సో అన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో మీరు చెక్ చేసుకోండి. నేను కావాలంటే ఫ్రెండ్స్, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే చెప్పండి, నేను మళ్ళీ ఒక వీడియో చేశాను. సో ఇలా ఇప్పుడు మనకి సంబంధించినటువంటి కాలేజ్ కనుక ఇక్కడ ఉందనుకోండి, సో దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను.
సో ఓకే, ఇక్కడ జిఎంసీ జన్గామ్ ఉంది. సో ఇక్కడ బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్కి ఉంది ఆల్ ఇండియా. సో ఇక్కడ 5 సీట్స్ 1 సీట్ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ టోటల్ సీట్స్ ఇవన్నీ అయితే నేను ఒకసారి అయితే చెప్తాను డీటెయిల్గా. అయితే మీకోసం అయితే వేరే వీడియో చేయమని మీరు కనుక కామెంట్ చేస్తే నేను తప్పకుండా దానిపైన అయితే వర్క్ చేసి నేనైతే చెప్తాను అనమాట. సో డెంటల్ కాలేజ్ విజయవాడ. సో మనకి ఇలాగైతే వస్తాయి ఫ్రెండ్స్. మీరైతే అన్నీ ఒక్కొక్కటి ఏఐక్యూ కాబట్టి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాబట్టి అన్ని కౌన్సిలింగ్స్ ఇంతకుముందు చూసాను 113 మెడికల్ కాలేజెస్. సో వీటికి కనుక అప్రూవల్ వస్తే ఆ 113 మెడికల్ కాలేజెస్ ఎక్కడైనా అందులో కూడా పార్టిసిపేట్ అయితే చేయవచ్చు మీకు కనుక మంచి మార్క్స్ వచ్చి ఉంటే. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి ఇది లాస్ట్ వీక్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను రిగార్డింగ్ నీట్ ఏదైనా. So okay friends, thank you for watching this and share it with your friends, and don't forget to subscribe to our channel.